ఓం శాంతి. మే 19వ తారీఖు 2024 ప్రాతఃమురళి అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 15-12-1999 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దానిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి. ఈరోజు ఉన్నతోన్నతులైన బాబా నలువైపులా ఉన్న తమ శ్రేష్టమైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలందరికంటే పిల్లలైన మీరు శ్రేష్టమైన వారు, అనగా హయ్యెస్ట్. ప్రపంచంలోనే హయ్యెస్ట్ అని ప్రపంచంలోని వారు అంటారు, మరియు అది కూడా ఒక్క జన్మ కొరకు. కానీ పిల్లలైన మీరు మొత్తం కల్పములోనే హయ్యెస్ట్ మరియు శ్రేష్టమైన వారు. మొత్తము కల్పమంతటిలో మీరు శ్రేష్టంగా ఉంటారు. తెలుసు కదా. మీ అనాది కాలాన్ని చూడండి. అనాది కాలములో కూడా ఆత్మలైన మీరందరూ బాబాకు సమీపంగా ఉండేవారు. చూస్తున్నారు కదా. అనాది రూపంలో బాబాతో పాటు సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు మీరు. ఉండడము అందరూ ఉంటారు, కానీ మీ స్థానము చాలా సమీపంగా ఉంటుంది. కనుక అనాది రూపములో కూడా ఉన్నతోన్నతమైన వారు. తర్వాత ఆదికాలములోకి రండి. ఆదికాలములో పిల్లలందరూ దైవీ పదవితో దేవతల రూపములో ఉంటారు. మీ దైవీ స్వరూపము గుర్తుందా? ఆదికాలములో సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. తనువు, మనసు, ధనము మరియు జనము, ఈ 4 స్వరూపాలలోనూ శ్రేష్టమైన వారు. సదా సంపన్నులు, సర్వప్రాప్తి స్వరూపులు. ఇటువంటి దైవీ పదవి మరెవ్వరికీ ప్రాప్తించదు. ధర్మాత్ములైనా లేక మహాత్ములైనా కానీ ఈ విధంగా సర్వప్రాప్తులలో శ్రేష్టంగా ఉంటూ అప్రాప్తి యొక్క నామరూపాలు లేకుండా ఉండడము అంటే ఇలా ఎవ్వరూ అనుభవము చేయలేరు. ఆ తర్వాత మధ్యకాలములోకి రండి. మధ్యకాలములో కూడా ఆత్మలైన మీరు పూజ్యులుగా అవుతారు. మీ జడ చిత్రాలు పూజింపబడతాయి. మరే ఇతర ఆత్మలకు ఇలా విధిపూర్వకంగా పూజ జరగదు. పూజ్యాత్మలకు ఏ విధంగా విధిపూర్వకంగా పూజ జరుగుతుందో ఆలోచించండి. ఇలా విధిపూర్వకంగా మరెవరికైనా పూజ జరుగుతుందా? ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. ఎందుకంటే కర్మయోగులుగా అవుతారు. కనుక పూజ కూడా ప్రతి కర్మకు జరుగుతుంది. ధర్మాత్మల లేక మహానాత్మల చిత్రాలను మీతో పాటు మందిరాలలో పెడతారు, కానీ వారికి విధిపూర్వకమైన పూజ జరగదు. కనుక మధ్యకాలములో కూడా మీరు హయ్యెస్ట్, అనగా శ్రేష్టమైన వారు. ఆ తర్వాత వర్తమాన అంతిమ కాలములోకి రండి. అంతిమ కాలములో కూడా ఇప్పుడు సంగమయుగములో శ్రేష్ఠ ఆత్మలు. ఏ శ్రేష్టత ఉంది? స్వయం బాప్దాదా పరమాత్ముని ఆత్మ మరియు ఆది ఆత్మ, అనగా బాప్దాదా ఇరువురి ద్వారా పాలనను కూడా తీసుకుంటారు, చదువును కూడా చదువుకుంటారు. అలాగే సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అవుతారు. కనుక అనాది కాలము, ఆది కాలము, మధ్యకాలము మరియు ఇప్పుడు అంతిమ కాలములో కూడా హయ్యెస్ట్, శ్రేష్టమైన వారు. ఇంతటి నష ఉంటుందా? ఈ స్మృతిని ఇమర్చు చేసుకోండని బాప్దాదా అంటారు.
మనసులో బుద్ధిలో ఈ ప్రాప్తిని రిపీట్ చేసుకోండి. స్మృతిని ఎంతగా ఎమర్జ్ చేసి ఉంచుకుంటారో అంతగా ఆ స్మృతితో ఆత్మిక నశ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, శక్తిశాలిగా అవుతారు. ఇంతటి హయ్యెస్ట్ ఆత్మలుగా అయ్యారు. మేమే హయ్యెస్టుగా శ్రేష్టంగా ఇంతకు ముందు కూడా అయ్యాము, ఇప్పుడు కూడా అయ్యాము, మరియు సదా అలా అవుతూ ఉంటామన్న ఈ నిశ్చయము పక్కాగా ఉందా? నష ఉందా? పక్కా నిశ్చయమున్నట్లయితే చేతులెత్తండి. టీచర్లు కూడా చేతులెత్తారు. మాతలైతే సదా సంతోషమనే ఊయలలో ఊగుతుంటారు కదా. మాతలకు చాలా నష ఉంటుంది. ఏ నష? మా కోసం బాబా వచ్చారు నష ఉంది కదా. ద్వాపరము నుండి అందరూ మాతలను కింద పడేశారు. అందుకని బాబాకు మాతలపై చాలా ప్రేమ ఉంది, మరియు ముఖ్యంగా మాతల కోసం బాబా వచ్చారు. సంతోషపడుతున్నారు, కానీ సదా సంతోషంగా ఉండండి. ఇప్పుడైతే చేతులెత్తుతున్నారు, కానీ ట్రైన్లో వెళ్ళిన తర్వాత కాస్త నష తగ్గుతూ ఉండకూడదు. సదా ఏకరసమైన అవినాశి నష ఉండాలి. అప్పుడప్పుడు నష ఉండడము కాదు. సదాకాలము ఉండే నష సదాకాలము సంతోషాన్ని ఇస్తుంది. మాతలైన మీ ముఖం సదా ఎలా ఉండాలంటే, దూరము నుండే మీ ముఖము ఆత్మిక గులాబీలా కనిపించాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయములో అందరికీ మంచిగా అనిపించే విషయమేమిటంటే, అందరికీ కనిపించే విశేషత ఏమిటంటే, మాతలు ఆత్మిక గులాబీల వలె సదా వికసించిన పుష్పాలలా ఉంటారు, మరియు మాతలే బాధ్యతను చేపట్టి మాతలు ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారనే విశేషత కనిపిస్తుంది. మహామండలేశ్వరులైనా గాని వారు కూడా ఇక్కడ మాతలే నిమిత్తమయ్యారు, మరియు ఇంతటి శ్రేష్ట కార్యాన్ని సహజంగా నడిపిస్తున్నారని అనుకుంటారు. మాతల గురించి ఒక సామెత ఉంది, అది నిజం కాదు. ఆ సామెత ఏమిటంటే, ఇద్దరు మాతలు కలిసి ఏదైనా కార్యం చెయ్యాలన్నా అది చాలా కష్టము. కానీ ఇక్కడ ఎవరు నిమిత్తులు? మాతలే కదా. ఎప్పుడైనా ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఏమడుగుతారు? మాతలు నడిపిస్తున్నారు కదా, వారు పరస్పరంలో కొట్లాడుకోరా, గొడవ పడరా అని అడుగుతారు. కానీ వీరు సాధారణ మాతలు కారు. వీరు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు. మాతలు పరమాత్మ వరదానము వీరిని నడిపిస్తూ ఉన్నదన్నది వారికేం తెలుసు? మాతలకేనా గౌరవము, మాకేమీ లేదా అని సోదరుడు అనుకోకండి. పంచ పాండవులని మీ గురించి కూడా మహిమ ఉంది కదా. శక్తులతో పాటు 7 దివ్య శక్తులను మరియు వారితో పాటు ఒక పాండవుడిని కూడా చూపిస్తారు. పాండవులు లేకుండా మాతలు నడిపించలేరు, మాతలు లేకుండా పాండవులు నడిపించలేరు. 2 భుజాలు కావాలి. కానీ మాతలను చాలా కింద పడేశారు కదా. అందుకని మాతల గురించి ప్రపంచంలోని వారు ఏదైతే అసంభవమని అనుకున్నారో దానిని బాబా సంభవము చేసి చూపిస్తున్నారు. మాతలను చూసి మీరు సంతోషపడుతున్నారు కదా, లేదా సంతోషంగా ఉన్నారు కదా. ఒకవేళ మాతలను బాబా నిమిత్తంగా చెయ్యకపోతే ఇది కొత్త జ్ఞానం,
కొత్త సిస్టమైన కారణంగా పాండవులను చూసి చాలా హంగామా జరిగుండేది. మాతలు ఢాలు వంటివారు. ఎందుకంటే కొత్త జ్ఞానం కదా, ఇవి కొత్త విషయాలు. కానీ అక్కయ్యలతో పాటు అన్నయ్యలు సదా తోడుగా ఉంటారు. పాండవులు తమ కార్యంలో ముందు ఉన్నారు మరియు అక్కయ్యలు తమ కార్యంలో ముందు ఉన్నారు. ఇరువురి సలహా ద్వారా ప్రతి కార్యము నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. బాబ్దాదా ప్రతిరోజు పిల్లల యొక్క రకరకాల కార్యాలను చూస్తుంటారు. కొత్త కొత్త ప్లాన్లు తయారవుతూనే ఉంటాయి. సమయము గురించి అందరికీ గుర్తుందా? 99వ సంవత్సరం విషయం కూడా పూర్తయిపోయింది కదా. ఏం ఆలోచించేవారు? 99 వచ్చింది, 99 వచ్చిందని ఆలోచించేవారు కదా. కానీ మీ అందరి కొరకు సేవ చేసే సంవత్సరము, నిర్విఘ్నంగా ఉండే సంవత్సరము లభించింది. చూడండి, 99లోనే మౌన భట్టీలు చేస్తున్నారు కదా. ప్రపంచము గాభరా పడుతుంది మరియు మీరు వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో అంతగానే మీరందరూ స్మృతి యొక్క లోతులలోకి వెళ్తున్నారు. మనసు యొక్క మౌనం అయితే ఉండనే ఉంది. జ్ఞానసాగరుని లోతులలోకి వెళ్ళటము మరియు కొత్త కొత్త అనుభవాలనే రత్నాలను తీసుకురావడము. బాబ్దాదా ఇంతకు ముందు కూడా సూచననిచ్చారు. అన్నింటికన్నా పెద్ద ఖజానా వర్తమానమును మరియు భవిష్యత్తును తయారు చేసే పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్ప శక్తి చాలా పెద్ద శక్తి. అది పిల్లలైన మీ వద్ద ఉంది. అదే శ్రేష్ఠ సంకల్పాల శక్తి. సంకల్పాలైతే అందరి దగ్గర ఉంటాయి. కానీ శ్రేష్ఠ శక్తి, శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్ప శక్తి, మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి, అది మీ వద్ద మాత్రమే ఉంది. మరియు ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉంటారు. వ్యర్థంగా పోగొట్టుకోరు. వ్యర్థంగా పోగొట్టుకునేందుకు ముఖ్య కారణము వ్యర్థ సంకల్పాలు. ఎక్కువ మంది పిల్లల్లో రోజంతటిలో ఇప్పటికీ వ్యర్థముంది అన్న దానిని బాబ్దాదా చూశారు. ఏ విధంగా స్థూలధనాన్ని పొదుపుగా ఉపయోగించేవారు సదా సంపన్నంగా ఉంటారు మరియు వ్యర్థంగా పోగొట్టుకునేవారు ఎక్కడో అక్కడ మోసపోతారు. అలా శ్రేష్ఠ శుద్ధ సంకల్పాలలో ఎంతటి శక్తి ఉందంటే మీ క్యాచింగ్ పవర్, వైబ్రేషన్లను క్యాచ్ చేసే పవర్ చాలా పెరగగలదు. ఏ విధంగానైతే ఈ సైన్స్ సాధనాలు, వైర్లెస్, టెలిఫోన్ ఇవి పనిచేస్తాయో అలా ఈ శుద్ధ సంకల్పాల ఖజానా పనిచేస్తుంది. లండన్లో ఉన్న ఏ ఆత్మ యొక్క వైబ్రేషన్లైనా మీకు ఎంత స్పష్టంగా అందుతాయంటే ఈ వైర్లెస్, టెలిఫోన్, టీవీ ఇలా ఏవైతే సాధనాలున్నాయో, ఎన్ని సాధనాలు వెలువడ్డాయి, వాటికంటే కూడా స్పష్టంగా మీరు క్యాచ్ చేయగలరు. మీ క్యాచింగ్ పవర్ ఏకాగ్రతా శక్తితో పెరుగుతుంది. ఈ ఆధారాలైతే అంతమయ్యేదే ఉంది. ఈ అన్ని సాధనాలు ఏ ఆధారంతో నడుస్తున్నాయి? లైట్ ఆధారంతో. సుఖ సాధనాలేవైతే ఉన్నాయో అవి ఎక్కువలో ఎక్కువ కరెంటు ఆధారంతోనే ఉన్నాయి. మరి అటువంటప్పుడు మీ ఆధ్యాత్మిక లైట్, ఆత్మ లైట్ ఈ కార్యము చెయ్యలేవా?
దగ్గరవైనా దూరానివైనా ఏవి కావాలనుకుంటే ఆ వైబ్రేషన్లను క్యాచ్ చేయగలరు. ఇప్పుడు ఏమిటంటే ఏకాగ్రత శక్తితో మనసు బుద్ధి రెండు ఏకాగ్రం అవ్వాలి. అప్పుడు క్యాచింగ్ పవర్ ఉంటుంది. చాలా అనుభవం చేస్తారు. నిస్వార్థంగా స్వచ్ఛంగా స్పష్టంగా సంకల్పం చెయ్యగానే అది చాలా త్వరగా అనుభవం చేయిస్తుంది. సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్సు తల వంచుతుంది. సైన్స్లో కూడా ఏదో లోటు ఉంది, దానిని నింపాలని ఇప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. అందుకే బాబ్దాదా మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు, అంతిమ స్థితి అంతిమ సేవ. ఈ సంకల్ప శక్తి చాలా వేగంతో సేవ చేయిస్తుంది. అందుకే సంకల్ప శక్తిపై ఇంకా ఎక్కువ అటెన్షన్ను పెట్టండి. పొదుపు చెయ్యండి, జమ చెయ్యండి. అది చాలా ఉపయోగపడుతుంది. ఈ సంకల్ప శక్తి ద్వారానే ప్రయోగులుగా అవుతారు. సైన్సుకు ఎందుకని మహత్వం ఉంది? ప్రయోగములోకి వస్తుంది కనుకనే ఈ సైన్స్ చాలా బాగా పనిచేస్తుందని భావిస్తారు. అలాగే సైలెన్స్ శక్తిని ప్రయోగించేందుకు ఏకాగ్రత శక్తి కావాలి. మరియు ఏకాగ్రతకు ముఖ్య ఆధారము మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్. దీని ద్వారా మనోబలము పెరుగుతుంది. మనోబలానికి చాలా ఎక్కువ మహిమ ఉంది. మంత్రతంత్రాలు చేసేవారు కూడా మనోబలం ద్వారా అల్పకాలికమైన చమత్కారాలను చూపిస్తారు. కానీ మీరైతే విధిపూర్వకంగా మంత్రతంత్రాలతో కాదు, విధిపూర్వకంగా కళ్యాణం యొక్క చమత్కారాలను చూపిస్తారు. అవి వరదానాలుగా అయిపోతాయి. ఆత్మల కొరకు ఈ సంకల్ప శక్తి యొక్క ప్రయోగము వరదానం అయిపోతుంది. కనుక ముందుగా ఇది చెక్ చేసుకోండి, మనసును కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ ఉందా? సైన్స్ శక్తి ఏ విధంగానైతే స్విచ్ ఆన్ చేస్తే క్షణంలో పని చేస్తుందో, ఆఫ్ చేస్తే క్షణంలో ఆగిపోతుందో, అలా ఒక్క క్షణములో మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం అన్నట్లు కంట్రోల్ చెయ్యగలరా? స్వయం కొరకు కూడా మరియు సేవ కొరకు కూడా. దీని వలన చాలా మంచిగా సిద్ధించినట్లు కనిపిస్తాయి. కానీ సంకల్ప శక్తి యొక్క జమా ఖాతాపై ఇప్పుడు అటెన్షన్ చాలా సాధారణంగా ఉన్నట్లు బాబ్దాదా గమనించారు. ఎంత ఉండాలో అంత లేదు. సంకల్పాల ఆధారంగా మాటలు మరియు కర్మలు స్వతహాగానే ఉంటాయి. వేరువేరుగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మాటలపై కంట్రోల్ పెట్టాలి, ఈరోజు దృష్టిపై అటెన్షన్ పెట్టాలి, కష్టపడాలి. ఈరోజు వృత్తిపై అటెన్షన్ పెట్టి మార్చుకోవాలి, ఇలా అనుకునే అవసరం లేదు. ఒకవేళ సంకల్ప శక్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే ఇవన్నీ స్వతహాగానే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. శ్రమ నుండి రక్షింపబడతారు. కనుక సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ఇవన్నీ అలవాటు కావాలనే విశేషంగా ఈ భట్టీలను చేయించడం జరుగుతుంది. ఇక్కడి ఈ అలవాటును భవిష్యత్తులో కూడా అటెన్షన్ పెట్టి చేస్తూ ఉన్నట్లయితే అది అవినాశి అవుతుంది. ఏం మహత్వం ఉందో అర్థమైందా? బాబా మీకు చాలా ఉన్నతోన్నతమైన ఖజానాను ఇచ్చారు. ఈ శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన,
శుభ కామనలతో కూడిన సంకల్పాల ఖజానా ఉందా? వీటిని బాబా అందరికీ ఇచ్చారు, కానీ నెంబరు వారుగా జమ చేసుకుంటారు మరియు ప్రయోగంలోకి తీసుకువచ్చే శక్తి కూడా నెంబరు వారుగా ఉంది. ఇప్పుడు కూడా శుభ భావన మరియు శుభ కామనల ప్రయోగాన్ని చేశారా? విధిపూర్వకంగా చేయడం ద్వారా సిద్ధి అనుభవం అవుతుందా? ఇప్పుడు కొద్ది కొద్దిగా అవుతుంది. చివరికి మీ సంకల్ప శక్తి ఎంత మహాన్గా అవుతుందంటే సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇచ్చేందుకు సమయాన్ని పెడతారు, సంపదను పెడతారు. అలజడిలోకి కూడా వస్తారు, అలసిపోతారు కూడా. కానీ శ్రేష్ఠ సంకల్పాలతో కూడిన సేవలో ఇవన్నీ పొదుపు అవుతాయి. దీనిని పెంచండి. ఈ సంకల్ప శక్తిని పెంచడం ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది. ఇప్పుడు 62, 63 సంవత్సరాలైపోయాయి. ఇంత సమయంలో ఎంతమంది ఆత్మలను తయారు చేశారు? 9 లక్షల మంది కూడా పూర్తవ్వలేదు. అంతేకాక మొత్తం విశ్వమంతటికి సందేశాన్ని చేర్చాలంటే ఎన్ని కోట్ల మంది ఆత్మలున్నారు? ఇప్పటికి కూడా భగవంతుడు వీరి యొక్క టీచరు, భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు, చేయించేవారైన పరమాత్మ చేయిస్తున్నారన్నది స్పష్టం అవ్వలేదు. ఇది మంచి కార్యము మరియు శ్రేష్ఠ కార్యాన్ని చేస్తున్నారు అన్న మాట అయితే వచ్చింది. కానీ చేయించేవారు ఇప్పటికీ కూడా గుప్తంగానే ఉన్నారు. మరి ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చెయ్యగలరు. అహో ప్రభు అంటూ అయినా ప్రత్యక్షం అవ్వాలి, లేక తండ్రి రూపములోనైనా ప్రత్యక్షం అవ్వాలి. బాబ్దాదా ఇప్పుడు కూడా మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సంకల్ప శక్తిని పెంచండి మరియు ప్రయోగంలోకి తీసుకొస్తూ ఉండండి. అర్థమైందా? క్షణంలో మనసు ఏకాగ్రం అవ్వాలని బాబ్దాదా అభ్యాసాన్ని వినిపించారు. ఎందుకంటే సమస్య అనేది అకస్మాత్తుగా వస్తుంది మరియు ఆ సమయంలోనే ఒకవేళ మనోబలము ఉంటే సమస్య సమాప్తమైపోతుంది. కానీ సమస్య చదువును చదివించేదిగా అవుతుంది. కనుక ఇప్పుడిప్పుడే అందరూ మనసు బుద్ధిని ఏకాగ్రము చెయ్యండి. చూడండి, అవుతుందా? డ్రిల్. ఇలా మొత్తము రోజంతటిలో అభ్యాసం చేస్తూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు ఆది మధ్యాంతాలలో శ్రేష్ఠ పాత్రను పోషించే ఆత్మలకు సదా తమ శ్రేష్ఠ సంకల్పాల విధిని అనుభవము చేసేవారికి సదా సహజయోగితో పాటు ప్రయోగిగా అయ్యేవారికి సదా సంకల్ప శక్తి ద్వారా సర్వశక్తులను పెంచుకునేవారికి మనసు మరియు బుద్ధిపై నియంత్రణను ఉంచుకునే వారికి సదా ప్రయోగి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. దేశ విదేశాలలోని పిల్లలను కూడా బాబ్దాదా చూస్తున్నారు. సంకల్పాల ద్వారా ఏవైతే ప్రియ స్మృతులు మరియు ఆత్మిక సంభాషణను చేస్తారో అవి బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. ఇప్పుడు కూడా ఎవరైతే సైన్స్ బలం ద్వారా వింటున్నారో ఆ పిల్లలందరికీ, ప్రతి దేశంలోని పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రియ స్మృతులు. జానకి బచ్చీకి కూడా బాబ్దాదా విశేష ప్రియ స్మృతులను ఇస్తున్నారు.
ఎందుకంటే మనసుతో ఇక్కడ ఉన్నారు, తనువుతో అక్కడ ఉన్నారు. మరి అందరికీ ఒక్కొక్కరికి విశేషమైన ప్రియస్మృతులు. అచ్చా, యోగభట్టి యొక్క ప్రోగ్రాం చాలా బాగా జరుగుతూ ఉంది. దాదీలతో సదా స్వయాన్ని బాబ్దాదా యొక్క కంటిరత్నాలుగా భావిస్తున్నారు కదా. నయనాలలో ఎల్లప్పుడూ ఇమిడి ఉంటారు. నయనాలలో ఇమిడి ఉండడం వలన ఎల్లప్పుడూ దృష్టిలో ఇమిడి ఉంటారు. ఇది కూడా బాబా మరియు పిల్లల సంగమయుగ మనోరంజనము. కలవడము, వినడము, తినడము, త్రాగడము ఇవన్నీ సంగమయుగపు మనోరంజనము. ఇలా మనోరంజనము చేసుకుంటూ మీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ రాజ్యంలోకి వస్తారు. బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చెయ్యాలి. అచ్చా, ప్రపంచంలోని వారు ఆలోచిస్తూనే ఉంటారు మరియు మీరు సదా జరుపుకుంటూ ఉంటారు. ఏమవుతుంది, ఎలా అవుతుందని ఎటువంటి ఆలోచన లేదు. ఏ విధమైన ఆలోచన లేదు. అచ్చా, వరదానము: ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించే విల్ పవర్ సంపన్న భవ. వివరణ: ఈ మధురమైన డ్రామా చాలా బాగా తయారు చేయబడినది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. కానీ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి. బాబాకు తన దగ్గరున్నదంతా వీలనామా చేశారు. కావుననే విల్ పవర్ ఉంది. ఈ శక్తిని ఉపయోగించండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ శరీర బంధనము నుండి అతీతమై కర్మాతీత స్థితిలో స్థితులైపోండి. అతీతంగా ఉన్నాను, యజమానిని, తండ్రి ద్వారా నిమిత్త ఆత్మను. ఈ స్మృతితో మనసు బుద్ధిని ఏకాగ్రము చేయండి. అప్పుడు విల్ పవర్ సంపన్నులని అంటారు. స్లోగన్: హృదయంతో సేవ చేసినట్లయితే ఆశీర్వాదాల ద్వారము తెరుచుకుంటుంది. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ పూర్వజ స్వరూపములో స్థితులై పూర్తి వృక్షానికి శక్తుల దానమును ఇవ్వండి. ప్రతి ఆత్మను తమ సన్ముఖంలో ఇమర్జు చేసుకుంటూ స్నేహభరితమైన దృష్టిని ఇవ్వండి. వీరు నావారు అన్న అనుభూతిని కలిగించండి. ఓం శాంతి.